రాజు అయితే విక్కీతో ఇలా అడుగుతూ ఉంటాడు. ఈ పార్టీలో ఉన్నంత ఆనందం నీ మొఖంలో లేదు. ఏమైంది బ్రో? ఏమైంది చెప్పు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి విక్కీ అయితే మా బావ అనుకున్నంత మంచివాడు కాదు బ్రో. మా అక్కని మా అక్కని కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. మా అక్కని ఎలా కాపాడాలో అర్థం అవ్వడం లేదు బ్రో. ఆ దుర్మార్గుడు ఏదైనా చేస్తాడు. అలాంటి మూర్ఖుడు వాడు. చెప్పుకోలేక మా అక్క మీద ప్రేమతో ఆయన్ని భరిస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఇక అరవింద అయితే మురళితో ఇలా అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్దాం అరవింద అని అంటే, ఇంటికే వెళ్దాం ఇంకెక్కడికి వద్దు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మురళి ఏమనక అలా అరవింద కాసేదో చూస్తూ ఉండిపోతాడు. ఇక విక్కీ మ్యారేజ్ యానివర్సరీ అయితే కావ్య రాజ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టేజ్ మీదకి పద్మావతి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. పద్మావతి విక్కీ గురించి ఏం మాట్లాడుతుందో చూద్దాం అనైతే అంటూ ఉంటుంది. ఇక పద్మావతి అయితే విక్కీ గురించి, సారు మీరు నా ప్రాణము, ఎవ్వరికి లేనంత అదృష్టం నాకు మీ వల్ల దక్కింది అని అయితే చెప్తూ ఉంటుంది. మీరు నాకు దేవుడు ఇచ్చిన వరం అని చెప్పి అలాగ పద్మావతి అయితే విక్కీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. అది చూసి రాజ్, కావ్య వాళ్ళైతే దీనిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. విక్కీ అయితే షాక్ అవుతూ ఉంటాడు. పద్మావతి అనే మాటలకైతే అలాగే ఆశ్చర్యపోతూ ఉంటాడు. పద్మావతి అయితే సారు మీరు నాకు రావడం చాలా అదృష్టం అని చెప్పి పద్మావతి విక్కీని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి రాజ్, కావ్య అయితే మరేమి అని చెప్పి అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక కావ్య, రాజు వాళ్ళిద్దరిని చూసి వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదని అయితే అనుకుంటూ ఉంటారు.